సో ఇప్పుడు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? మేము టీడీపీ అండి. ఎందుకనండి? ఎందుకంటే మాకు జగన్ ప్రభుత్వంలో నవరత్నాలని మా రత్నాలు తీసాడు ఇక్కడ, అర్థమవుతుందా? ఆ రత్నం ఏమేమి తీసాడంటే అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇవాళ పేదవాడి బతుకుతాకి కనీసం ఒక పూటకి ఒక ముద్ద భోజనం చేస్తా కూడా సోమత లేకుండా చేశాడు ఆయన. ఇవాళ దేనికి అలా చేస్తున్నాడు? ఇవాళ అన్నా క్యాంటీన్ భోజనం చేసేవాడు ఒక ఫ్లైట్లో వెళ్ళేవాడు భోజనం చేస్తాడా, లేదా ఒక కారులో తిరిగాడు భోజనం చేస్తాడా? ఒక మిడిల్ క్లాసు మధ్యతరగతి వాడు ఒక పేదవాడికి అన్నా క్యాంటీన్ భోజనం చేస్తాడు. 5 రూపాయల భోజనం ఇవాళ ఏ ప్రభుత్వం పెట్టింది? ఒక పేదవాడికి కలుపు నింపుతుంది. దాన్ని ఎవరైనా సరే మనం ఏ అధికారంలో ఉన్నా సరే ఆ పని చేయనివ్వాలి. కేశినేని చిన్ని గారి ఈ ఫౌండేషన్ అన్నా క్యాంటీన్ ద్వారా మీరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు? అవునండి, నేను ఆల్రెడీ ఒక ఆటో డ్రైవర్ని, నేను చాలాసార్లు తిన్నాను. ఎందుకంటే నేను 100 రూపాయలు పెట్టి భోజనం చేయలేని వ్యక్తిని కూడా ఇవాళ నేను 5 రూపాయలు భోజనం పెట్టారు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. పెట్టినా సరే మేము దాన్ని చక్కగా మాలాంటి ఆటో డ్రైవర్లు చాలామంది భోజనం చేసి చక్కగా సంతోషంగా మేము ఆటో సాధించుకునే వాళ్ళం కేసీఆర్ చిన్ని గారి వల్ల. ఇప్పుడు రాబోయే 2024 సర్వత్రిక ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు అనుకుంటున్నారు? మేము టీడీపీ అండి. ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలన అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే సామాన్య కుటుంబ సభ్యులు బతకటానికి ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు మనకి మద్యం నుంచి కానీ ఇతర వస్తువులు ఆర్థిక సామాన్యులు కొనుక్కునే వస్తువుల మీద కానీ ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్క దాంట్లో ఆయన చిన్న దాంట్లో కూడా ఏలు పెడుతున్నారు. ఎందుకంటే నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, కరెంటు బిల్లులు ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ప్రతిదీ పెరిగింది జగన్ ప్రభుత్వంలో. ఇది సామాన్య ప్రజలందరికీ ఇబ్బంది కలిగిస్తుంది, ఇది భారం కూడా పడుతుంది. సో దీనిపై మీ స్పందన ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని ఎక్కడైనా మారి ఈ టీడీ ప్రభుత్వాన్ని పరిపాలనలోకి తెస్తే మన చంద్రబాబు గారు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుంటే మనం చాలా భవిష్యత్తులో చాలా బాగుపడే విషయం. అమరావతి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా బాధాకరంగా అరాచక పాలన చేసి మన సామాన్య కుటుంబంలో బతకకుండా చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనలోకి వస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కేశినేని చిన్ని శివనాథ్ గారు అన్నా క్యాంటీన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ని రద్దు చేసింది. కానీ చిన్ని గారు అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తున్నారు. సో దీనివల్ల పేద ప్రజలు వాళ్ళ ఆకలిని తీర్చుకుంటున్నారు. దానిపైన మీకేమైనా అవగాహన ఉందా? దాని గురించి చెప్పండి. ఇది మన చిన్ని గారు కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేస్తాం, చాలా మంచి విషయం అది. ఎందుకంటే గతంలో కూడా తంగిరాల ప్రభాకర్ కావచ్చు, మన సౌమ్య గారు కావచ్చు అదే క్యాంటీన్ కొనసాగించారు. ఈ చిన్ని అనే వ్యక్తి మరి ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొనసాగించి అతను గెలిపిద్దామని మేము ట్రై చేస్తున్నాం. కాకపోతే మన నందిగామ నియోజకవర్గం నుంచి నేను అయితే చెబుతున్నా, చిన్ని గారి విషయంలో చిన్ని గారి మటుకు మళ్ళీ ఎంపీ సీటు కంపల్సరీగా ఆయన ఎంపీ సీటు కూర్చోబోతున్నా. చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను కంపల్సరీ చెబుతాను. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ 5 ఏళ్ల పాలనలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని ఇది ఒక సర్వేలో తెలిసింది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిజమేనండి, హైవేలు వరకు బాగున్నాయి. అవుట్ ఆఫ్ మామూలు లూప్ రోడ్స్ మాత్రం ఏం బాగోలేవు అసలు. గుడివాడ నియోజకవర్గంలో కానీ రోడ్లు, అలాగే మళ్ళీ ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళే రోడ్లు కానీ అవన్నీ మళ్ళీ రాజమండ్రి ఏరియాలో కొన్ని లూప్ రోడ్స్ కానీ అసలు రోడ్లు లేవండి, బాగోలేవు అసలు. రాబోయే ఈ 24 ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? టీడీపీ జనసేన గెలుస్తుంది. టీడీపీ జనసేన ఎందుకని? ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరబోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుల పాలన చేసేసి రాష్ట్రం అధోగతి అవుతుంది. రోడ్లు లేవు, కంపెనీలు లేవు, లేకపోతే రాజధాని లేదు, పోలవరం అవ్వలేదు. అదే చంద్రబాబు నాయుడు వస్తే సంపదను సృష్టించి అన్నీ కట్టేస్తాడని మా నమ్మకం.